పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేవెళ్ల లోక్సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే జన జాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని భాజపా నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు చెప్పుకొచ్చారు. గతంలో రేవంత్ రెడ్డిని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్టు చేశారు. 2014 నుంచి వ్యవహారం జరిగినట్టుగా అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ, ఎస్ఐబీ చీఫ్ గా ఎవరున్నారు? గత డీజీపీ పిఏ అధికారిక ఖర్చులతో కార్యాలయ సిబ్బంది శ్రీనాథ్ రెడ్డి అమెరికా ఎలా వెళ్లారు? టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు, ఎప్పుడు, ఎలా కొన్నారు? ఈ కేసులో 2 అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకోమంటే కుదరదు. చిత్తశుద్దితో విచారణ జరపాలి. ఈ కేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్, రెండో నిందితుడిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా వెంకట్రామిరెడ్డిని పెట్టాలి. ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. భారాస పాలనలో హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటేనంటూ అసత్య ప్రచారం చేసి మైనార్టీ సోదరులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఆధారాలుంటే కిషన్ రెడ్డి కోర్టుకు సమర్పించాలని కూడా డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బరిలో భాజపా అభ్యర్థులు మినహా ఇతరులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల నాయకులను కేంద్రం అరెస్టు చేయిస్తోంది. భాజపాను కట్టడి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు. ఎన్నికల ముందు భాజపాకు బారాస బి టీం అని కవితను అందుకే అరెస్టు చేయలేదంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులు విజయం సాధించారు అని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్ లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కూడా కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్ష షెడ్యూల్ విడుదల అయ్యిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎండల తీవ్రత పెరగడం, ఎగువ నుంచి సన్నని ధార కూడా రాకపోవడంతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. కర్ణాటకలో కృష్ణానది తీరంలో యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో పొలాల్లో వినియోగించే నీరు కూడా నదిలోకి రావడం లేదు. గోదావరి పరివాహకంలో ఈసారి వర్షాలు బాగానే కురిసినా డ్యాంలు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. రైతులు బోర్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తోడుతుండటంతో ఉపరితల జలవనరులు ఇంకిపోతున్నాయి. ఎండలు ముదురుతుండడం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం 10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవి రత్నంకి అందజేశారు. తొలిసారి తాను ఎమ్మెల్యేగా నిలిచినప్పటి సంఘటనలను తెదేపా అధినేత చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆనాడు మంత్రి పదవి అడిగితే తనను అప్పటి సీఎం ఎగతాళి చేసినట్లు కూడా చెప్పారు. అయినా తన సత్తా నిరూపించుకొని మంత్రిగా ఎదిగానని కూడా వివరించారు. కుప్పంలో పర్యటన సందర్భంగా అక్కడి యువతతో చంద్రబాబు ఈ మేరకు ముచ్చటించారు. జగన్ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిలువునా ముంచారని కూడా మండిపడ్డారు. 5 ఏళ్లుగా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని కూడా చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో గ్రూప్ 1 పోస్టులను ఇష్టారీతిన కావలసిన వారికి ఇచ్చారని ఆరోపించారు. వైకాపా నాయకులు సర్వే నంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారని కూడా చెప్పారు. సీఎం జగన్ పరిపాలనలో అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని తెదేపా నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య విమర్శించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 200కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని కూడా చెప్పారు. పల్నాడు జిల్లా బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో డయేరియా ప్రబలింది. దీంతో సుమారు 50 మంది స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కావడంతో బాపట్ల, కర్లపాలెం, గుంటూరులోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారు. డయేరియాతో 5 రోజుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గల కారణాలను అధికారులు ఇప్పటి వరకు కూడా తేల్చలేదు అని స్థానికులు వాపోతున్నారు.